హే గాయ్స్, వెల్కమ్ టు vasavi వ్లాగ్స్. నా పేరు వాసవి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్. ఈరోజు నేను డిన్నర్లోకి ఈ మొలకెత్తిన పెసలతో పకోడీ చేశాను. అంటే యాక్చువల్గా రోజు మొలకలు అది తినాలంటే కొంచెం బోర్ అనిపించింది. అందుకని చెప్పేసి ఈరోజు పకోడీ చేద్దామని చెప్పి చేశానమాట. సో ముందుగా మొలకల్ని ఏం చేయాలంటే ఇలాగా మిక్సీలో గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత అంటే ఎక్కువ వాటర్ వేయకుండా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత కొత్తిమీర, తర్వాత కొంచెం ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసి ఆ తర్వాత కొంచెం శనగపిండి వేయాలి. కొంచెం పసుపు వేసిన తర్వాత ఉప్పు వేసుకుని ఆ తర్వాత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి ఏంటంటే మరీ ఎక్కువ వేయొద్దు, కొంచెం చూసుకుని వేసుకోవాలన్నమాట. అంటే దీన్ని కలపడానికి మనం వాటర్ యూజ్ చేయకూడదు. వాటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆయిల్ పెట్టగానే ఏమవుతుందంటే ఆయిల్లో మొత్తం మనకి వేగానే ఇలా పిండి ఇలా విడిపోతుంది అనమాట. అందుకని వాటర్ యూజ్ చేయకుండా, అంటే మరీ గట్టిగా వస్తే ఒక స్పూన్ యూజ్ చేయాలి, కానీ నేనైతే అసలు ఒక్క స్పూన్ కూడా యూజ్ చేయలేదు. మనకి ఆ పెసలో రుబ్బిన దాంతో సరిపోయిందనమాట. సో ఆయిల్ అయితే బాగా వేడిగా అవ్వాలి, అయిన తర్వాత మాత్రమే వేయాలి. అప్పుడే మనకి వెంటనే పకోడీ బాగా వస్తుందన్నమాట. సో ఆయిల్లో ఇలా వేసేసి ఫ్రై చేసేసుకోవడమే. ఇది టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే మొలకెత్తిన పెసలు మనము రెగ్యులర్ పెసరపిండితో చేసిన దానికి మొలకెత్తిన పెసలతో మనం ఇలా పకోడీ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే కమ్మగా చాలా చాలా బాగుంటుంది అనమాట. హెల్దీ కూడా, ఎందుకంటే మంచి ప్రోటీన్ ఫుడ్ కదా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.